నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆ మధ్య కుంభమేళాలో కుంభమేళా జరుగుతున్నప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మోనాలిసా భోస్లే ఆమె ఫోటోల ద్వారా వీడియోల ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత మోడల్ అయ్యారు, ఆ తర్వాత సినిమాల్లోకి వెళ్ళారు. సరే, ఇదంతా మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆమె ఈ మధ్యకాలంలో ఒక ముస్లిం యువకుడిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఒక హిందూ ఆలయంలో. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కారణం ఏంటి? ఒక హిందూ అమ్మాయి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం అనేది కానే కాదు. దేశంలో ఇలాంటి వివాహాలు చాలా జరుగుతూ ఉంటాయి. బట్ పర్టికులర్గా ఈ వివాహం ఎందుకంత వివాదాస్పదంగా మారింది అంటే, ఒకటి, ఈ మోనాలిసా భోస్లే మోసపోయింది అని చెప్పి స్వయంగా ఆమె కుటుంబ సభ్యులే ఆరోపిస్తూ ఉన్నారు. ఆమె తండ్రి పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి నా కూతుర్ని మోసం చేస్తున్నారు, ఆమె చిన్నపిల్ల, ఆమె తెలుసుకోలేకపోతుందంటూ ఈ వివాహం నాకు ఇష్టం లేదని చెప్పి పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అలాగే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఒక వినతిపత్రాన్ని అందజేశారు. నా కూతురుని నా ఇంటికి తిరిగి పంపించండి అని చెప్పి విజయ్ సింగ్ భోస్లే ఆయన పేరు. ఆయన ఇప్పటికే ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అయితే ఇద్దరూ మేజర్లు కాబట్టి ప్రభుత్వం గట్టిగా ఏమీ చేయలేకపోతోంది. ఇది ఆమె తండ్రి ఆరోపించినటువంటి విషయం. అయితే మీడియా ముందు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడారు? నేనే ముందుగా ప్రపోజ్ చేశానని చెప్పి మోనాలిసా మీడియాకు చెప్పడము, ఆ తర్వాత అతను కూడా చెప్పడం ఏంటంటే, ఎస్, ఆమె ముందు ప్రపోజ్ చేసింది, నేను ఒప్పుకున్నాను, మా మతాలు వేరేపటికి కూడా మేము సంతోషంగా కలిసి ఉంటామని చెప్పి ఆ ఫర్మాన్ ఖాన్ చెప్పడం. అయితే ఇప్పుడు ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసే అని చెబుతూ ఉన్నారు. ఎందుకంటే దానికి అలా ఆరోపించడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ వెళ్ళి కేరళలో వివాహం చేసుకోవడము, అక్కడ కొంతమంది పోలీసులు సహకారం తీసుకోవడము, కొంతమంది పొలిటికల్ సపోర్టర్స్ కూడా, మంత్రులు, వీళ్ళు కూడా ఈ వివాహానికి తోడ్పాటును అందించడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇప్పుడు ఈమె తండ్రి ఆరోపణ తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి నాజియా ఇలాహీ ఖాన్, ఈమె సుప్రీంకోర్టు అడ్వకేట్ మాత్రమే కాదు, బీజేపీ లీడర్ కూడా, ఈమె కొన్ని సీరియస్ ఎలిగేషన్స్ చేశారు ఈ వివాహం పైన. నెంబర్ 1, అసలు ఈ ఫర్మాన్ ఖాన్ వివాహానికి ముందు హిందూ మతంలోకి ఏమైనా మారాడా, లేకపోతే ఆమెనే మతం మార్చేశాడా? ఎందుకంటే హిందూ మ్యారేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, 1955 హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని ఒకటి ఉంది. వీళ్ళు ఆలయంలో పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఈ వివాహం చెల్లుబాటు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను హిందువుగా మారాడా, లేకపోతే ముస్లింగానే ఉండి ఈమెను పెళ్లి చేసుకున్నాడా? అదొకటి ఆరోపణ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, ఇది ఖచ్చితంగా లవ్ జిహాద్ కేసే అని చెప్పి నాజియా ఖాన్. విచిత్రం ఏంటంటే ఆమె కూడా ముస్లిం అయినప్పటికీ కూడా ఫ్యాక్ట్స్ నేను మాట్లాడదలుచుకున్నాను, ఈమెను మోసం చేస్తున్నారు, ఏదో ఒక పెద్ద నెట్వర్క్ ఫర్మాన్ ఖాన్ వెనక ఉండి నడిపిస్తోంది అని చెప్పి ఆమె ఆరోపించారు. ప్రధానంగా ఆమె 3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, లవ్ జిహాద్ కేసు కావచ్చు, హిందూ యువతులను టార్గెట్ చేసి వారిని మతమార్పిడి చేయించే విధంగా ఒక పెద్ద నెట్వర్క్ కేరళ రాష్ట్రంలో పనిచేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. కేరళలో ఈ నెట్వర్క్ ఇంకా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ నెట్వర్కే దీని వెనక, ఈ వివాహం వెనక ఉన్నది. అందుకనే కేరళలో వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారని చెప్పి నాజియా ఖాన్ ఆరోపిస్తున్నారు. తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఫర్మాన్ ఖాన్ మతమార్పిడి చేసుకున్నాడా? హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955 ప్రకారం 2 పక్షాలు కూడా హిందువులుగా ఉండాలి. సో 2 పక్షాలు హిందువులు కాకపోతే ఆ హిందూ మ్యారేజెస్ యాక్ట్ ప్రకారం ఈ వివాహం చెల్లదు అనేది ఆమె రేజ్ చేస్తున్నటువంటి మరొక పాయింట్. మూడోది చాలా సీరియస్ ఎలిగేషన్. సిరియాకి ఇతనికి కనెక్షన్ ఉన్నది. ఈమెను, మోనాలిసా భోస్లేను సిరియాకు తీసుకువెళ్ళడానికి పాస్పోర్ట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. దేనికి సిరియా తీసుకెళ్తున్నారు? సిరియా దేనికి పాపులరో మనందరికీ తెలిసింది. ఐసిస్ పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ అక్కడ పనిచేస్తుంది. కొన్ని వేల సంఖ్యలో అక్కడ ఒక టెర్రర్ హబ్ అది. అక్కడికి బహుశా ఈమెను తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఒక జిహాదీ గ్రూప్లోకి ఈమెను కూడా చేర్చేసి ఈమెను కూడా ఒక మహిళా ఉగ్రవాదులాగా మార్చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోందని చెప్పి నాజియా ఇలాహీ ఖాన్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇక మూడో విషయానికి వచ్చేసరికి లీగల్ యాంగిల్, చట్టపరమైనటువంటి ప్రశ్నలు ఏంటంటే, వివాహ సమయంలో లీగల్ ప్రొసీజర్ ఏమైనా పూర్తయిందా లేదా, ఇది మోసం కిందకు వస్తుంది, ఆమెను మోసం చేసి చేసుకున్నారు అనేటువంటిది ఒకటి. తర్వాత ఇంకొక పెద్ద ఆరోపణ ఏంటంటే, ఈ మధ్యకాలంలోనే షర్జీల్ ఇమాం ఢిల్లీ అల్లర్ల నిందితుడు పెరోల్ మీద బయటకు వచ్చాడు. దీనికి ఏంటి సంబంధం అంటే కనుక, షర్జీల్ ఇమాం పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత PFI పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బాగా యాక్టివ్ అయింది కేరళ రాష్ట్రంలో.
అని చెప్పి ఈమె ఆరోపించారు. సో డెఫినెట్గా కేరళ రాష్ట్రంలో ఇలాంటి కేసులు కొన్ని వేల సంఖ్యలో జరిగాయి. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగిందని చెప్పి ఈమె సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పిఎఫ్ఐ నిజానికి యాక్చువల్గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాని కొన్ని సంవత్సరాల కిందటే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అన్ఫార్చునేట్లీ పిఎఫ్ఐని బ్యాన్ చేసినప్పటికీ కూడా పిఎఫ్ఐకి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి ఎస్డిపిఐ పొలిటికల్ వింగ్ మాత్రం యాక్టివ్గానే ఉంది. కేవలం బ్యాన్ అయిందన్నటువంటి మాటే కానీ, నిషేధం విధించారన్నటువంటి మాటే కానీ, దాని యొక్క కార్యకలాపాలు అండర్ కరెంట్గా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పర్టికులర్గా ఈ మత మార్పిడి ముఠాలు పర్టికులర్గా హిందూ యువతులను, హిందూ మహిళలను టార్గెట్గా చేసుకొని రకరకాల ప్రలోభాలు చూపించి మోసం చేసి వాళ్ళని రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతోంది, గల్ఫ్ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ సెక్స్ బానిసలుగా మార్చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో. మరికొన్ని సందర్భాల్లో ఏం జరుగుతోంది, ఇప్పుడు ఇలాగే సిరియా లాంటి దేశాలకు పంపించడము, వాళ్ళని జిహాదీ గ్రూపుల్లో చేర్చడము, మహిళా ఉగ్రవాదులుగా వాళ్ళని మార్చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసేసి ఈ విధంగా పెద్ద కుట్ర జరుగుతోంది. ఇలాంటి లవ్ జిహాద్ కేసులు దేశవ్యాప్తంగా చాలా వెలుగు చూసాయి. అందులో ప్రధానంగా భారతదేశంలో చెప్పుకోదగ్గది కేరళ రాష్ట్రం చాలా చాలా యాక్టివ్గా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, లెఫ్టిస్ట్ ప్రభుత్వం. దీనికి ఎందుకంటే ఈ విషయాన్ని కనుక గట్టిగా హైలైట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ ఓటు బ్యాంకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. త్వరలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని గురించి ఏనాడు కూడా పినరయి విజయన్ ప్రభుత్వం పెద్దగా సీరియస్గా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో ఈ విషయంలో ఈ యొక్క మొత్తం అంశాన్ని నాజియా ఇలాహీ ఖాన్ ఎక్స్పోజ్ చేస్తానంటున్నారు, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతానంటున్నారు. మరి ఆమె దగ్గర ఎలాంటి ఎవిడెన్సెస్ ఉన్నాయో తెలియదు, ఎవిడెన్స్ మొత్తాన్ని చెప్పలేదు. కానీ ఆమె రేజ్ చేస్తున్నటువంటి కన్సర్న్స్ ఏంటంటే ఈ ఫర్మాన్ ఖాన్కి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి సంబంధాలు ఉన్నాయి, అలాగే సిరియాతో ఇతనికి కనెక్షన్స్ ఉన్నాయి. ఈమెని మొనాలిసా భోన్స్లేని త్వరలోనే సిరియాకు తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆమెను ఉగ్రవాద గ్రూపుల్లో చేర్చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఇలాంటివి చాలా కేసులు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి నేను ఒక అడ్వకేట్గా నా ప్రయత్నం చేస్తున్నానని చెప్పి నాజియా ఖాన్ చెబుతూ ఉన్నారు. మీరు చూడాలి ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో. మరికొంతమంది అంటున్నారు ఇందులో పొలిటిసైజ్ చేయకండి, ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఎఫ్ఐఆర్, వాళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకున్నప్పుడు మతాలతో సంబంధం ఏముందని చెప్పి కొంతమంది జనరల్స్గా మాట్లాడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా సత్యాసత్యాలు అనేవి మరికొద్ది రోజుల్లో తేలుతాయి. బట్ ఆరోపణలు వచ్చాయి కాబట్టి, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి, తండ్రి కూడా ఆరోపణలు చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా ఇందులో సత్యం లేకపోతే ఓకే. బట్ నిజంగా ఆ ఆరోపణనే నిజమైతే, ఈ నాజియా ఇలాహీ ఖాన్ చేసినటువంటి ఆరోపణలు నిజమైతే డెఫినెట్గా అది చాలా పెద్ద ప్రమాదం. అది ఇలాంటి కేసులు మరికొన్ని బస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది పట్టుకోవడం ద్వారా, ఇది ఛేదించడం ద్వారా, ఈ కేసును ఛేదించడం ద్వారా మరికొన్ని ఇలాంటి అమాయకులైనటువంటి యువతలు ఇంకెవరైనా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అలాంటి నెట్వర్క్ ఇంకేమైనా జరుగుతోందా? పిఎఫ్ఐ ఇంకా ఏమేమి చేస్తుంది, ఎంత యాక్టివ్గా ఉంది కేరళ రాష్ట్రంలో, ఇవన్నీ విషయాలు కూడా తీగలాగితే డొంకంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా నాజియా ఇలాహీ ఖాన్ ఆరోపణల్ని, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆరోపణల్ని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ మొనాలిసా భోన్స్లే ఫర్మాన్ ఖాన్ వివాహం కేవలం ఒక సింపుల్ లవ్ మ్యారేజా, లేకపోతే దీని వెనక లవ్ జిహాద్ కుట్ర దాగి ఉంది అని మీకు అనిపిస్తోందా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.